జీరో కరప్షన్ లక్ష్యంగా రాష్ట్రంలో పాలనా వ్యవస్థను నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏ శాఖలో ఎవరు అవినీతికి పాల్పడినా సహించేది లేదని హెచ్చరించారు. ఎక్కడ అవినీతి జరుగుతుందో అక్కడ ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ జరపాలని, అవినీతి రుజువైతే తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఏడాది పాలనపై ప్రజల నుంచి వివిధ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై వ్యక్తమైన అభిప్రాయాలపై క్యాంప్ కార్యాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంపై అత్యధిక స్థాయిలో సంతృప్తి వ్యక్తమైనట్టు ఐవీఆర్ఎస్, సీఎస్డీఎస్ అభిప్రాయ సేకరణలో వెల్లడైందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రజాభిప్రాయ సేకరణపై టెక్నికల్ ఆడిటింగ్ జరపాలని, సమస్యలు ఉన్న చోట సంతృప్తి పెంచేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. ఇక సంక్షేమం, ఉద్యోగాల కల్పన, రహదారులు వంటి 10 ముఖ్యమైన ప్రజా సమస్యలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చి వాటి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. వర్క్ ఫ్రం హోం వివరాలతో పాటు పెట్టుబడుల రాక, నైపుణ్య శిక్షణతో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో తెలియజేయాలని ఆదేశించారు. 175 నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించడంతో పాటుగా ఆగస్టు 15 కల్లా అన్ని సేవలను వాట్సాప్ గవర్నెన్స్ మనమిత్ర ద్వారా అందించాలని తెలిపారు. మరోవైపు దివ్యాంగులు, వృద్ధులకు రేషన్ సరుకులు ఇంటికి తీసుకువెళ్లి అందించే ప్రక్రియ మరింత మెరుగ్గా జరిగేలా ఆలోచన చేయాలని అధికారులను ఆదేశించారు. చౌక ధరల దుకాణాలను పెంచడం, నగదు లేదంటే కూపన్లు ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలపై లబ్దిదారుల అభిప్రాయాలు తీసుకోవాలంటూ సీఎం దిశానిర్దేశం చేశారు. ఉచిత ఇసుక విధానం అమల్లో ఇసుక లేని చోట సంతృప్తి, అలాగే ఇసుక ఉన్న చోట అసంతృప్తి ఉండడంపై ప్రాంతాల వారీగా అధ్యయనం చేయాలని చెప్పారు. రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన కేసులో జైల్లో ఉన్న నిందితుడు సాక్షి యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావుకు బెయిల్పై బయటకు వచ్చేందుకు వరుస సెలవులు అడ్డంకిగా మారాయి. దీంతో సోమవారం వరకు ఆయన జైల్లోనే ఉండాల్సి ఉంటుందని ఆయన తరపు న్యాయవాదులు తెలిపారు. ఈ నెల 6న సాక్షి ఛానల్ డిబేట్లో రాజధాని ప్రాంత మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన అనలిస్ట్ కృష్ణరాజును ప్రధాన నిందితుడిగా, ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించకుండా ప్రోత్సహించినట్లుగా మాట్లాడిన కొమ్మినేనిని A2గా, సాక్షి యాజమాన్యాన్ని A3గా పేర్కొంటూ తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడైన కొమ్మినేనిని ఈ నెల 9న పోలీసులు అరెస్ట్ చేసి 10న మంగళగిరి కోర్టులో హాజరుపరచగా ఆయనకు మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. అయితే ఆయన దీనిపై హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా అది విచారణలో ఉన్న సమయంలోనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు ట్రయల్ కోర్టు విధించే షరతులకు లోబడి బెయిల్ ఇస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వులు శుక్రవారం సాయంత్రం వరకు రాకపోవడంతో కొమ్మినేని విడుదల జాప్యమైంది. మరుసటి రోజు 2వ శనివారం సెలవు అయినప్పటికీ మెజిస్ట్రేట్ ను ఇంటి వద్ద కలిసి బెయిల్ ఆదేశాలు తీసుకోవాలని ఆయన న్యాయవాదులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో సోమవారం న్యాయవాదులు ట్రయల్ కోర్టులో కొమ్మినేని బెయిల్ ఉత్తర్వులు పొందనున్నారు. దీంతో సోమవారం సాయంత్రానికి గానీ కొమ్మినేని బయటకు వచ్చే అవకాశం ఉండదని న్యాయవాదులు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ కేసులో ప్రధాన నిందితుడైన A1 కృష్ణరాజు ప్రస్తుతం గుంటూరు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కొమ్మినేనికి వైసీపీకి చెందిన లీగల్ సెల్ న్యాయవాదులు బెయిల్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే కృష్ణరాజు మాత్రం సొంతంగా న్యాయవాదిని పెట్టుకున్నట్లు తెలుసు. మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్లో శనివారం వీరంగం సృష్టించారు. ఈ నెల 11న పొదిలిలో మహిళలు, పోలీసులపై దాడి చేసిన నిందితులను స్టేషన్లో కలిసేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. ఈ సందర్భంగా స్టేషన్లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన చెవిరెడ్డిని సీఐ టి వెంకటేశ్వర్లు అడ్డుకున్నారు. అసహనంతో ఊగిపోయిన చెవిరెడ్డి స్టేషన్ ముందు ధర్నా చేస్తామంటూ హెచ్చరించారు. ఈ సందర్భంలో సీఐపై దౌర్జన్యానికి దిగి దురుసుగా మాట్లాడారు. వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఎల్లకాలం మీ ఆటలు సాగవన్నారు. ఒక దశలో సీఐ చెవిరెడ్డి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అక్రమ కేసులు పెట్టే ఉద్దేశమే తమకు లేదని సీఐ స్పష్టం చేశారు. అనంతరం 9 మంది నిందితులను పొదిలి జూనియర్ సివిల్ న్యాయాధికారి కోర్టులో హాజరుపరిచారు. ఇక కోర్టుకు చెవిరెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు అన్న రాంబాబు, ఉడుమల శ్రీనివాసరెడ్డి వచ్చారు. లోపలికి రాకూడదని హెచ్చరించడంతో బయట వేచి ఉన్నారు. ఈ నెల 11న పొదిలిలో మాజీ సీఎం జగన్ పర్యటన సందర్భంగా వైసీపీ అల్లరిమూకలు మహిళలు అలాగే పోలీసులపై దాడి చేసిన ఘటన కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. 12న 9 మంది నిందితులను అరెస్ట్ చేయగా శనివారం మరో 15 మందిని కూడా అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వేమన తెలిపారు. ముందస్తు వ్యూహంలో భాగంగానే దాడులకు పాల్పడినట్లు గుర్తించామన్నారు. వాట్సాప్ చాటింగ్లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఈ దాడులకు పాల్పడినట్లు వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలనే ఉద్దేశంతోనే ఇది జరిగినట్లు భావిస్తున్నామన్నారు. అన్ని ఫుటేజ్లను పరిశీలిస్తున్నామని, దాడికి పాల్పడిన వారిని అందరినీ గుర్తించి అరెస్ట్ చేస్తామన్నారు. రైతుల సమస్యలపై గొంతెత్తితే దాన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు ప్రయత్నం చేయడం దుర్మార్గమంటూ వైఎస్ జగన్ ఆరోపించారు. పొదిలి కార్యక్రమానికి వచ్చిన రైతులను, ప్రజలను రౌడీలుగా అభివర్ణించడం దిగజారుడుతనమంటూ వ్యాఖ్యానించారు. పొదిలి ఘటనలో పోలీసులు పెట్టిన కేసులపై ఆయన స్పందించారు. పొగాకు రైతులకు భరోసా ఇవ్వడానికి తాను పొదిలి వెళ్తే కార్యక్రమానికి సంఘీభావంగా సుమారు 40,000 మంది ప్రజలు, రైతులు వచ్చారని, తాము వెళ్తున్న మార్గంలో చంద్రబాబు 40 మంది టీడీపీ కార్యకర్తలను పెట్టి వారిని ఉసిగొల్పి రాళ్లు విసిరి గలాటా చేయించారని ఆరోపించారు. ప్రజలు, రైతులు ఆ పన్నాగాన్ని అర్థం చేసుకుని అత్యంత సంయమనంతో వ్యవహరించినట్లు ఆయన చెప్పారు.
అలా కాకుండా 40,000 మంది ప్రతిస్పందించి ఉంటే ఏం జరిగి ఉండేది చంద్రబాబు గారు? పైగా ఉల్టా రైతులపై ప్రజలపై కేసులు పెడతారా? రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయించినట్లు ఆ రైతుల సమస్యలు పట్టించుకోకుండా తిరిగి వారిపైనే ఎదురు కేసులు పెట్టడం మీకు మాత్రమే చెల్లుతుంది అంటూ జగన్ విమర్శించారు. సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల ప్రక్రియ దాదాపుగా పూర్తయింది. ఇప్పటి వరకు 11 జిల్లాల్లో బదిలీలు పూర్తి కాగా మరో 2 జిల్లాల్లో ఆదివారం పూర్తవుతాయని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి, కృష్ణా, కర్నూలు, కడప, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో శనివారం రాత్రితో బదిలీలు పూర్తయ్యాయి. అనంతపురం, చిత్తూరు జిల్లాలో నేడు పూర్తయ్యే అవకాశం ఉంది. మొత్తం 31,072 మంది బదిలీలో ఉండగా శనివారం సాయంత్రానికి 25,397 మంది బదిలీ అయ్యారు. కాగా బదిలీలు పూర్తయిన వారు సోమవారం కొత్త పాఠశాలలో చేరే విధంగా వెంటనే బదిలీల ఆర్డర్లు సిద్ధం చేయాలని అధికారులు ఆదేశించారు. ఇక ప్రభుత్వం వెబ్ కౌన్సిలింగ్ ఆధారంగా బదిలీలు చేపట్టాలని నిర్ణయించినా ఉపాధ్యాయులు పట్టుబట్టడంతో మాన్యువల్ గా కౌన్సిలింగ్ చేపట్టారు. అయినా వేగవంతంగా బదిలీలు పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తక్కువ సమయంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు సమర్థవంతంగా నిర్వహించడం పట్ల ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఏజెస్ గణపతిరావు, కె ప్రకాశ్రావు హర్షం వ్యక్తం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులకు తల్లికి వందనం, స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయడంపై తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు వనం శ్రీనివాస్, మోడల్ స్కూల్ సంఘం అధ్యక్షుడు కె శివశంకర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు జోన్ల వారీగా మధ్యాహ్న భోజనం మెను అమలు ఏపీలోనే జరుగుతోందని అన్నారు. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్ చేయాలని, దీని వెనుక ఉన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, వైఎస్ భారతి క్షమాపణలు చెప్పాల్సిందేని డిమాండ్ చేస్తూ రాజధానిలో మహిళలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. తుళ్లూరులో రైతు జేఏసీ నేత పువ్వాడ సుధాకర్ రావు నేతృత్వంలో మహిళలు ప్లకార్డులు పట్టుకుని నిరసన ప్రదర్శన చేశారు. సాక్షి డిబేట్లో అమరావతి మహిళలపై అనలిస్ట్ కృష్ణరాజుతో కుట్రపూరితంగా వ్యాఖ్యలు చేయించారని, దీని వెనుక భారతిరెడ్డి, జగన్ రెడ్డి హస్తం ఉందని వారు ఆరోపించారు. జగన్, భారతి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను మానసిక క్షోభకు గురి చేస్తున్న వైసీపీ నేతలను, వారిని ప్రోత్సహిస్తున్న సాక్షి మీడియాను రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని, రాజధాని అభివృద్ధి నిరోధక అరాచక ప్రభుత్వాన్ని పెంచి పోషిస్తున్న సాక్షి మీడియాను వెంటనే నిషేధించాలి, మహిళలను కించపరిచిన వారిని కఠినంగా శిక్షించాలి అంటూ నినాదాలు చేశారు. మామిడి రైతు కష్టాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వార్తకు స్పందించిన వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు నేరుగా రైతు కష్టాలను తెలుసుకునేందుకు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. దామనచెరు మామిడికాయల మండిని సందర్శించి రైతుల సాధక బాధకాలు అడిగి తెలుసుకున్న మంత్రి గుడిపాల మండలం పల్లూరు వద్ద ఉన్న ఫుడ్స్ అండ్ ఇన్స్ మామిడి గుజ్జు పరిశ్రమకు చేరుకుని ఫ్యాక్టరీల పరిస్థితిని పరిశీలించారు. ఇక ప్రభుత్వం రైతుకు చెల్లిస్తున్న టన్నుకు 4,000 కాకుండా ఫ్యాక్టరీ యాజమాన్యాలు రైతులకు ఎంత చెల్లిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. ఒక్కో ఫ్యాక్టరీలో ఒక్కో మేరకు ధర రైతుకు చెల్లిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ఫ్యాక్టరీలు 5,000 నుంచి 7,000 వరకు టన్నుకు చెల్లిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం నిర్ణయించిన మేరకు ఫ్యాక్టరీ యజమానులు టన్నుకు 8,000 రూపాయలు చెల్లించి తీరాల్సిందే అని ఫ్యాక్టరీ యజమానులకు మంత్రి అచ్చెన్నాయుడు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. రైతుల ఆందోళన పడి పక్వానికి రాని కాయలను కోసి పరిశ్రమలకు తరలించవద్దని, ఆఖరి కాయ వరకు రైతుకు ప్రభుత్వం చెల్లించాల్సిన 4,000 రూపాయల ప్రోత్సాహక నగదును చెల్లిస్తుందని, ఈ విషయాన్ని రైతులందరూ గుర్తించి పక్కకు వచ్చిన కాయలు ఫ్యాక్టరీలకు సరఫరా చేయాలని సూచించారు. ఇక మామిడి గుజ్జు పరిశ్రమ యజమానులు అలాగే రైతులతో సమావేశం నిర్వహించిన మంత్రి మామిడి రైతుకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రైతన్నకు భరోసా ఇచ్చారు. తల్లికి వందనం పథకం అమలు ద్వారా రాష్ట్రంలో ఇంటింటా పండుగ వాతావరణం నెలకొందని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. రాష్ట్రంలో 67 లక్షల మంది విద్యార్థులకు తల్లికి వందనం పథకం ద్వారా కూటమి ప్రభుత్వం లబ్ధి చేకూరుస్తోందని ఆయన అన్నారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా కేవలం ఒక్కరికి మాత్రమే పథకం అమలు చేసి 42 లక్షల మందికి అమ్మఒడిని అందజేశారని అన్నారు. కానీ నేడు ఒక ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇచ్చిన మాట ప్రకారం కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేస్తుందని చెప్పారు. ఇక అలాగే ఒక ఇంట్లో 2 పిల్లలున్నా గత వైసీపీ పాలనలో కేవలం 13,000 మాత్రమే ఇచ్చారని, ఇప్పుడు 2 పిల్లలున్న ఇంటికి 26,000 చొప్పున అందిస్తున్నామని మంత్రి నిమ్మల అన్నారు. జగన్మోహన్ రెడ్డి సొంతగడ్డ పులివెందుల నియోజకవర్గంలో వేంపల్లి గ్రామంలో ఒక కుటుంబానికి 62,000 రూపాయలు తల్లికి వందనం పథకం నిధులు మంజూరయ్యాయని చెప్పారు. తమను విమర్శించే వారందరికీ ఈ పథకం పనితీరుకు ఇదే ఒక సమాధానమని మంత్రి అన్నారు. వైసీపీ ప్రభుత్వం పథకాల పేరుతో రాష్ట్ర ఖజానాను గుల్ల చేసి తమకు చిల్లికుండను అప్పగించారని ఎద్దేవా చేశారు. ఇక అయినా రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టుల నిర్మాణాలతో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధి, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో సూపర్ 6 పథకాల అమల్లో భాగంగా ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ పథకాన్ని కూడా రైతులకు అందజేస్తామని మంత్రి నిమ్మల చెప్పారు.
తల్లికి వందనం పథకంపై వైసీపీ నేతలు శ్రేణుల అసత్య ఆరోపణలపై మంత్రి నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తల్లికి వందనం ఎంతమంది పిల్లలుంటే అంతమందికి మంజూరు చేస్తున్నామని అన్నారు. ఒకే రోజు 67.25 లక్షల మందికి 10,000 కోట్ల పంపిణీ జరిగిందని వివరించారు. ఖజానా ఖాళీ అయినా తల్లికి వందనం అమలు చేస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం 42 లక్షల మందికి 5,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని వివరించారు. కుటుంబంలో ఒకరికే ఇచ్చి చిచ్చు పెట్టే సంస్కృతి తమది కాదని చెప్పారు. సూపర్ 6 హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నామని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 64 లక్షల మందికి 4,000 చొప్పున పెన్షన్ ఇస్తున్నామని తెలిపారు. ఏడాదికి 34,000 కోట్లు వెచ్చిస్తున్నామని చెప్పారు. అన్నదాత సుఖీభావ అమలు చేయబోతున్నామని అన్నారు. ఆగస్టులో మహిళలకి ఉచిత బస్సు హామీ అమలు చేయబోతున్నామని వివరించారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన సూపర్ 6 సంక్షేమ పథకాల హామీ మేరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తల్లికి వందనం కింద విద్యార్థుల తల్లుల ఖాతాలో నగదు వేయడం జరిగిందని ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 67,27,000 మందికి 10,191 కోట్ల రూపాయలు ఒకేసారి జమ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ సూపర్ 6 హామీలు అమలు చేస్తున్నామని చెప్పారు. తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ఒకేసారి తల్లుల అకౌంట్లో జమ చేయడం జరిగిందని చెప్పారు. ఇది గత ప్రభుత్వం కంటే 24,65,000 మంది విద్యార్థులకు అదనంగా ఇస్తున్నట్లు మంత్రి తెలియజేశారు. గత ప్రభుత్వంలో కుటుంబానికి ఒకరికి ఇస్తే ఇప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇవ్వడం జరిగిందని, అక్షరాస్యతను పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. ఇక ఒక్క తెనాలి నియోజకవర్గంలో 22,383 మందికి 32,7,45,000 రూపాయలు జమ చేయడం జరిగిందని చెప్పారు. పట్టణంలో 12,157 మందికి, తెనాలి మండలంలో 6,748 మందికి, కొల్లిపర మండలంలో 4,409 మంది విద్యార్థుల తల్లుల అకౌంట్లో నగదు జమ చేయడం జరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. సంఘ విద్రోహ శక్తులను, రౌడీలను పోగు చేసి రైతుల పరామర్శ పేరుతో జగన్ రాజకీయాలు చేస్తున్నారని నక్కా ఆనంద్ బాబు అన్నారు. పొదిలిలో రైతుల పరామర్శ పేరుతో నానాయాగి చేశారంటూ ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా పొగాకు కొనుగోలు పెరిగాయని ఆనంద్ బాబు స్పష్టం చేశారు. ఎవడైనా రాని తొక్కి పడేస్తామంటూ ఫ్లెక్సీలు పెట్టుకుని రైతుల పరామర్శకు వెళ్తారా అని ఆయన ప్రశ్నించారు. పొగాకు రైతుల పరామర్శకు వెళితే 40,000 మంది ఎలా వస్తారని ఆయన ప్రశ్నించారు. రౌడీ రాజకీయాలు చేస్తే ఇక్కడ సహించేవారెవరూ లేరని ఆనంద్ బాబు అన్నారు. జగన్ చేసే నేరాలు, ఘోరాలకు ఇక్కడ తావులేదని, రాష్ట్రంలో ఉన్నది కూటమి ప్రభుత్వం అనే విషయం గుర్తుపెట్టుకోవాలన్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే మహిళలపై దాడి చేయించారంటూ ఆయన ఆరోపించారు. జగన్ రాజకీయాలకు పనికిరాడనే ఎన్నికల్లో స్పష్టమైన తీర్పు ఇచ్చారని స్పష్టం చేశారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉండి దాడులకు ఎలా పాల్పడ్డావంటూ ఆనంద్ బాబు మండిపడ్డారు. తప్పు చేసిన వారిపై ఈ ప్రభుత్వం తప్పకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని వివరించారు. అరెస్టు చేసిన 24 మందిలో 9 మందికి కరడుగట్టిన నేర చరిత్ర ఉందని కూడా తెలిపారు. కూటమి ప్రభుత్వంలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేయాలనుకుంటే కుదరదని, బెంగళూరు ప్యాలెస్ నుంచి నెలకొకసారి గెస్ట్ ఆర్టిస్ట్ లాగా వస్తే రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుందని ఆనంద్ బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ మిమ్మల్ని అభిమానంగా చూసుకుంటుంది. మీ అభివృద్ధికి 100% తోడ్పాటును అందిస్తుంది. మిమ్మల్ని ప్రోత్సహించడానికి, అభినందించడానికి, మీకు సముచిత స్థానం కల్పించడానికి ప్రయత్నం చేస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులను ఉద్దేశించి అన్నారు. తెలంగాణ రాష్ట్రం 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీని సాధించాలన్న లక్ష్యంతో రూపొందిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ లో ఒక చాప్టర్ను సినీ పరిశ్రమకు కేటాయిస్తున్నామని తెలిపారు. దానికి తగినట్లుగా చాప్టర్ను రచించాలని సినీ ప్రముఖులకు సూచించారు. శనివారం రాత్రి హైటెక్స్ లో జరిగిన తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో సీఎం పాల్గొని మాట్లాడారు. సుమారు 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఈ అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీన్ని నిర్వహించాలని సినీ ప్రముఖులు, దిల్ రాజు వంటి వారు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి వాగ్టి శ్రీహరి, సినీ ప్రముఖులకు ఆయన అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సినీ పరిశ్రమను గౌరవించి మీకు అవసరమైన అన్ని వసతులను ఏర్పాటు చేయడమే కాకుండా మిమ్మల్ని అభినందించాలన్న ఆలోచనతో ఈ అవార్డులను మళ్లీ పునః ప్రారంభించిందని రేవంత్ వివరించారు. ఆ సంప్రదాయాన్ని కొనసాగించేందుకే తెలుగు సినీ పరిశ్రమను గుర్తించడానికి డైరెక్టర్లను, నటులను, ఇతర కళాకారులను గుర్తించి అవార్డులు ఇవ్వాలని, ఆ అవార్డులకు నంది పేరు పెట్టాలని 60 ఏళ్ల క్రితం 1964లో ఆనాటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ గుర్తు చేశారు. ఆ సంప్రదాయాన్ని 14 ఏళ్ల క్రితం వరకు ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రులుగా కొనసాగిస్తూ వచ్చారని తెలిపారు. ఇక మొట్టమొదటి నంది ఉత్తమ నటుడి అవార్డును అక్కినేని నాగేశ్వరరావు తీసుకున్నారని, అలాంటి గొప్ప కళాకారుడికి ఆనాటి ప్రభుత్వం సముచిత గౌరవాన్ని ఇవ్వడాన్ని అందరం గుర్తు చేసుకోవాలని అన్నారు. వివిధ కారణాల వల్ల 14 ఏళ్ల క్రితం ఆగిపోయిన ఈ కార్యక్రమాన్ని మళ్లీ కొనసాగించాలన్న ఆలోచనతో తమ ప్రభుత్వం నంది అవార్డులను తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులుగా ఇస్తోందని పేర్కొన్నారు. ప్రముఖులంతా ఇక్కడ ఉండి పరిశ్రమ అంతా ఒక్కటేనని, పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహాన్ని ఆహ్వానిస్తున్నామంటూ సమయాన్ని కేటాయించడాన్ని అభినందిస్తున్నామని తెలిపారు.
గతంలో భారతీయ సినీ పరిశ్రమ అంటే బాలీవుడ్ అని చర్చించుకునేవారని, తెలుగు సినీ పరిశ్రమ అంటే చెన్నైలో ఉందని మాట్లాడుకునేవారని అన్నారు. కానీ ఈనాడు భారతీయ సినీ పరిశ్రమ అంటే తెలుగు సినీ పరిశ్రమ అంటున్నారని సీఎం తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమకు హైదరాబాద్ వేదిక అని మీరు నిరూపించినందుకు రాష్ట్ర ప్రభుత్వం తరపున మిమ్మల్ని అభినందిస్తున్నా. సినీ పరిశ్రమకు సంబంధించి మొదటి తరం అంటే అన్న నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు. రెండో తరం అంటే కృష్ణ, శోభన్ బాబు, కృష్ణరాజు. మూడో తరం అంటే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున. ఇక ఈ రోజు 4వ తరం సినీ పరిశ్రమ ఎక్కడుంది? 4వ తరంలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్. ఇలా వీరి తరం ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తోంది. విద్యార్థి దశలో నాకు పరిచయం ఉన్నవారు సినీ పరిశ్రమలో రాణిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. బన్నీ, వెంకట్, అశ్విని దత్ అమ్మాయిలు, అల్లుడు నాగస్విన్ వీళ్ళందరూ కాలేజ్ డేస్ లో నాకు తెలుసు. వారందరూ రాణిస్తుండడం పట్ల అభినందిస్తున్నా అని రేవంత్ అన్నారు. నాకు ఎవరైనా రావచ్చునని, వ్యాపారం చేసుకోవచ్చని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. ప్రపంచంలోని ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో 85 కంపెనీల ఫుట్ఫాల్స్ తెలంగాణలో ఉన్నాయని చెప్పారు. ఇక దేశంలోని ఏ నగరంలోనూ ఈ స్థాయిలో లేవన్నారు. బెంగళూరు, అమరావతి, ముంబై, చెన్నై, ఢిల్లీ మెట్రోపాలిటన్ సిటీలంటూ మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళెవరూ మాకు పోటీ కాదు, వీళ్ళంతా మాకు సోదరులు. న్యూయార్క్, టోక్యో, జపాన్, దక్షిణ కొరియా, చైనాతో మా పోటీ. పరిశ్రమల విషయంలో చైనాతో, అభివృద్ధిలో దక్షిణ కొరియాతో, టెక్నాలజీలో జపాన్తో పోటీ పడదలుచుకున్నాం. ఇది మా విజన్ డాక్యుమెంట్ అని రేవంత్ వివరించారు. 2047లో ఆగస్టు 15న $3 ట్రిలియన్ ఎకానమీని చూసిన తర్వాత ఆ రోజు చాలా ఆనందంగా ఉంటానని తెలిపారు. అదే రోజు సినీ పరిశ్రమ కార్యక్రమానికి వేదికను ఏర్పాటు చేస్తానని చెప్పారు. నేను చెప్పింది ఏది ఇంతవరకు మిస్ కాలేదు. నేను సాధించుకోవాలనుకున్న దానిలో ఎందులోనూ ఫెయిల్ కాలేదు. సక్సెస్ రేట్ 100% అని వ్యాఖ్యానించారు. గద్దరన్న అంటే ఒక చైతన్యం, గద్దరన్న అంటే ఒక విప్లవం, గద్దరన్న ఒక వేగు చుక్క. గద్దరన్న స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. జయ జయ హే గీతాన్ని అందించిన అందశ్రీ, అలాగే జై బోలో తెలంగాణ గీతాన్ని అందించిన గద్దరన్న అంటే మాకందరికీ స్ఫూర్తి. ఆ స్ఫూర్తితోనే మేము పోరాటం చేశాం. ఈ పోరాటం ప్రజల కోసమే. ప్రజల సంక్షేమం, అభివృద్ధిని అందించడానికి నిత్యం వారిని స్ఫూర్తిగా తీసుకుంటాం. తెలంగాణ గద్దర్ అవార్డులు తీసుకున్న వారందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అని సీఎం రేవంత్ అన్నారు. తెలంగాణ నిర్మాణంలో, అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని, గతంలో ఏవైనా అంశాలున్నా వాటన్నింటినీ పక్కన పెట్టి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ టీ ప్రభాకర్ రావు కీలక విషయాలు వెల్లడించినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నాటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీ అనిల్ కుమార్ల ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్ చేయించానని సిట్ అధికారులు ఎదుట చెప్పినట్లు సమాచారం. శనివారం 3వ రోజు సిట్ విచారణకు ప్రభాకర్ రావు హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోని సిట్ కార్యాలయానికి వచ్చిన ప్రభాకర్ రావును డీసీపీ విజయ్ కుమార్, ఏసీపీ వెంకటగిరి దాదాపు 9 గంటల పాటు ప్రశ్నించారు. మావోయిస్టుల పేరు చెప్పి పలువురు రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేయించినట్లు, ఇందుకు అనుమతి కోసం హోంశాఖకు తప్పుడు సమాచారం పంపించినట్లు గుర్తించిన సిట్ అధికారులు శనివారం ప్రభాకర్ రావును ఇదే అంశంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇక ఈ క్రమంలో ప్రభాకర్ రావును ప్రశ్న అడిగిన తర్వాత ఆయన ఇచ్చిన సమాధానం తప్పైతే తమ వద్ద ఉన్న ఆధారాలను చూపించి నిలదీస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ లో ప్రభాకర్ రావు ఉన్నతాధికారుల కళ్లు కప్పడానికి అనుసరించిన వ్యూహాన్ని బట్టబయలు చేస్తున్నారని సమాచారం. అయితే కొన్ని ప్రశ్నలకు ఉన్నతాధికారులను ఇందులోకి లాగే దిశగా ప్రభాకర్ రావు సమాధానాలు ఇచ్చినట్లు, మరికొన్నిసార్లు మౌనాన్ని ఆశ్రయించినట్లు తెలిసింది. మావోయిస్టుల పేర్లు చెప్పి కొందరు ప్రముఖులకు సంబంధించిన కాల్ డీటెయిల్స్ రికార్డులు, అలాగే ఇంటర్నెట్ ప్రోటోకాల్ డీటెయిల్ రికార్డులు సేకరించారని, వీటి ఆధారంగా పెద్ద ఎత్తున అనధికార ఫోన్ ట్యాపింగ్ నిర్వహించినట్లు సిట్ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఆయా ఆధారాలతో ప్రభాకర్ రావును ప్రశ్నించినట్లు సమాచారం. తప్పుడు సమాచారంతో హోంశాఖ నుంచి అనుమతి కోరినవి కొన్ని కాగా అనధికారికంగా 100లో ప్రొఫైళ్ల తయారీ జరిగింది. ఈ నేపథ్యంలో ఎవరి అండదండలతో మీరు ఇవన్నీ చేశారు? మీకు ఆదేశాలు ఇచ్చింది ఎవరు? ఉన్నతాధికారులను తప్పుదో పట్టించి మోసపూరితంగా ఎందుకు వ్యవహరించారు అని అధికారులు ప్రశ్నించినట్లు తెలిసింది. దీంతో నాటి డీజీపీ మహేందర్ రెడ్డి, ఇంటెలిజెన్స్ బ్యూరో ఐజీ అనిల్ కుమార్ల ఆదేశాలనే తాను పాటించానని ప్రభాకర్ రావు చెప్పినట్లు సమాచారం. ప్రభాకర్ రావు బృందం నుంచి హోంశాఖకు వెళ్లిన విజ్ఞప్తుల్లో 70% తప్పుడు సమాచారం అనే సిట్ అధికారులు విచారణలో నిర్ధారించుకున్నట్లు తెలుస్తోంది. ఆయా విషయాల ఆధారంగా ప్రభాకర్ రావుపై పలు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం. నికర జలాలు లేని ప్రాజెక్టుకు డీపీఆర్ దాఖలు చేయాలని ఎలా కోరుతారని కేంద్ర జలశక్తి శాఖను తెలంగాణ ప్రభుత్వం ప్రశ్నించింది. గోదావరి బనకచెర్ల అనుసంధానంపై కేంద్ర వైఖరిని తప్పుపడుతూ ఈ నెల 13న జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. గోదావరి బనకచెర్ల పీఎఫ్ఆర్ను సునిశ్చితంగా పరిశీలిస్తున్నామని, నెలాఖరు నాటికి డీపీఆర్ను సమర్పించాలని ఏపీని కేంద్ర ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి కోరడం తీవ్ర అభ్యంతరకరం. ఒక పథకం డీపీఆర్ను కేంద్ర జలవనరుల సంఘంలో దాఖలు చేయాలంటే తొలుత ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదికకు ఆ విభాగం క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అలా కాకుండా గోదావరి బనకచెర్ల అనుసంధానం డీపీఆర్ దాఖలు చేయాలని ఏపీని ఏ విధంగా కోరుతారు? తెలంగాణ హక్కులను హరించే ప్రాజెక్టుకు కేంద్ర మద్దతు తెలపడం సహజ న్యాయ సూత్రానికి విరుద్ధం. అంతరాష్ట్ర నదీ జలాల్లో సమాన వాటాకు విరుద్ధం. ఈ అంశాల దృష్ట్యా తక్షణమే తిరస్కరించేలా సీడబ్ల్యూసీని ఆదేశించాలి. ఇక ఈ పథకం డీపీఆర్ను కూడా సీడబ్ల్యూసీలో దాఖలు చేయకుండా నిలువరించాలి. టెండర్లు పిలవకుండా అడ్డుకోవాలి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి విరుద్ధంగా వెళ్తున్న ఏపీని కట్టడి చేయాలని ఉత్తమ్ లేఖలో పేర్కొన్నారు.
గోదావరి బనకచెర్ల అనుసంధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ జలదోపిడీ చేస్తుందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. గోదావరి పరివాహక ప్రజలతో కలిసి బనకచెర్ల ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. తెలంగాణ భవన్లో శుక్రవారం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టును హరీష్ రావు వివరించారు. నాడు మహారాష్ట్రతో 2 టీఎంసీల నీటి కోసం బాబ్లీ ప్రాజెక్టుపై చంద్రబాబు పోరాటం చేశారని, నేడు 200 టీఎంసీల బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ అంతకు ఎన్ని రెట్లు పోరాటం చేయాలని ప్రశ్నించారు. ఇది 200 టీఎంసీలతో ఆగిపోదని, భవిష్యత్తులో 400 టీఎంసీలకు పెంచుకునేందుకు ఏపీ సర్కార్ కుట్ర పన్నుతోందని హరీష్ పేర్కొన్నారు. తెలంగాణకు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా రాష్ట్రానికి జలాల విషయంలో జరుగుతున్న అన్యాయంపై ఎవరూ మాట్లాడడం లేదని హరీష్ ధ్వజమెత్తారు. 2 కేంద్ర మంత్రులు కూడా నోరు మెరపకపోవడం విడ్డూరమన్నారు. మీ దోస్తానా కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడతారా? కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆంధ్రాకు 10 రెట్లు నిధులు ఇచ్చామని చెప్పినప్పుడు కూడా మీరెందుకు స్పందించరని రేవంత్ ను ప్రశ్నించారు. గతంలో ఎఫ్ఆర్బీఎం పేరు చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టుకు నిధులు రాకుండా కేంద్రం అడ్డంకులు సృష్టించిందని తెలిపారు. నేడు చంద్రబాబుకు బనకచెర్ల ప్రాజెక్టు కోసం 50% నిధులు కేటాయించి మిగతా 50% నిధుల కోసం రాష్ట్ర ఎఫ్ఆర్బీఎం పరిమితిని మినహాయించి రుణాలు పొందేలా వెసులుబాటు కల్పించిందని ధ్వజమెత్తారు. నిధుల్లో నీటి కేటాయింపుల్లో కేంద్రం సౌతి తల్లి ప్రేమ చూపిస్తుంటే రేవంత్ సర్కార్ మౌనంగా ఉంటుందని విమర్శించారు. ఏపీ జలదోపిడీకి వ్యతిరేకంగా అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రాజెక్టులు నిర్మించడానికి వీల్లేదని ఏకగ్రీవంగా తీర్మానించి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. దోస్తానా కోసం రేవంత్ సర్కార్ మౌనంగా ఉంటే ప్రజా పోరాటానికి, న్యాయ పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమవుతుందని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశను తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చడం రాజకీయ నిర్ణయమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. మేడిగడ్డ వద్ద పనులకు ఎందుకు టెండర్లు పిలవలేదని, తుమ్మిడిహట్టి గుత్తేదారుకే ఎందుకు కాంట్రాక్ట్ కట్టబెట్టారని కేసీఆర్ ను నిలదీశారు. కాగ్, పీఏసీ వార్షిక నివేదికల్లో కాళేశ్వరం ప్రాజెక్టు తప్పిదాలను ఏటా లేవనెత్తినా నాటి సీఎం కేసీఆర్ వాటిని సరిదిద్దే ప్రయత్నం చేయలేదని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. పీసీ ఘోష్ కమిషన్ ఎదుట బీఆర్ఎస్ నేతలు కట్టుకథలు చెప్పారని అన్నారు. స్థానిక సంస్థలకు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని, బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని మాజీ ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల 14-15 ఆర్థిక సంఘం ద్వారా రాష్ట్రానికి రావాల్సిన 2,314 కోట్లు నిలిచిపోయాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఒక ఉద్యోగి మాత్రమే అని, ముందు తన ఉద్యోగాన్ని కాపాడుకోవాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఆయన కాంగ్రెస్ అగ్రనేతల దర్శనం లభించడం లేదని, మా గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. బీజేవైఎం నాయకుడు సాయినాథ్ తో పాటు వివిధ విద్యార్థి సంఘాలకు చెందిన నాయకులు, విద్యార్థులు శనివారం తెలంగాణ జాగృతిలో చేరారు. వారికి ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో కండువా కప్పి తెలంగాణ జాగృతిలోకి ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి లాంటి అసమర్థ సీఎంను తాను ఇంతవరకు చూడలేదని, ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సైతం ఇంత బలహీనంగా లేరని వ్యాఖ్యానించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారని మండిపడ్డారు. చట్టసభలు ఆమోదించి బీసీ బిల్లులు కేంద్రం వద్ద పెండింగ్ లో ఉన్నాయని, ఇక ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలన్న ఆలోచన సరికాదన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని, లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపడతామని చెప్పారు. 17న మెదక్లో బీసీ రిజర్వేషన్లపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రజలకు టీడీపీ ఇచ్చిన తల్లికి వందనం వైసీపీకి మరణ శాసనం కాబోతోందని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వడ్డానం హరిబాబుకు గుంటూరులో జరిగిన అభినందన సభ కార్యక్రమానికి పెమ్మసాని చంద్రశేఖర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక డీసీఎంఎస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన హరిబాబును ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అభినందించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ, చంద్రబాబు ఎంత ఎత్తు ఎదిగినా ఒక కార్యకర్తను ఎలా గౌరవించాలో తెలుసని, కానీ జగన్ సొంత పార్టీ నేతలను గౌరవించడం జగన్ కు తెలియదని ఎద్దేవా చేశారు. నిబద్ధత కలిగి పార్టీ సిద్ధాంతాలను తూచా తప్పకుండా పాటించే అధినేతకు, యువనేతకు కుడిభుజంగా ఉంటూ గన్నవరం, గుడివాడ నియోజకవర్గం అబ్జర్వర్ గా పనిచేసిన వడ్డానం హరిబాబుకు ఈ పదవి రావడం మాకు చాలా ఆనందంగా ఉందన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయని పెమ్మసాని స్పష్టం చేశారు. చీరాల కుప్పడం చీరకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం సంతోషదాయకమని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య యాదవ్ అన్నారు. ఒకే ఉత్పత్తి, ఒకే జిల్లా. దీనిలో భాగంగా చీరాల మండలంలో చేనేత కార్మికులు చేనేత మగ్గంపై నేస్తున్న కుప్పడం పట్టు చీరకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్ జె వెంకటమురళికి ఉత్తర్వులు అందాయి. కుప్పడం చీరకు గుర్తింపు వచ్చిన సందర్భంగా వేటపాలెం మండలం దేశాయపేటలో చేనేత కార్మికులు ఎమ్మెల్యే కొండయ్యను ఘనంగా సన్మానించారు. ముందుగా చేనేత కార్మికులు నేస్తున్న కుప్పడం చీరను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చీరాల కుప్పడం చీరకు జాతీయ స్థాయిలో అవార్డు రావడం గర్వంగా ఉందని, కష్టపడిన ప్రతి నేత కార్మికుడికి గుర్తింపు ఉంటుంది అనడానికి ఈ అవార్డు నిదర్శనమన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నకిలీ విత్తనాలు, నిషేధిత గడ్డి మందు దందా జోరుగా సాగుతుంది. అమాయక రైతులను ఆసరాగా చేసుకుని అధిక దిగుబడి వస్తుందని ఆశ చూపుతున్నారు దళారులు. నిషేధిత విత్తనాలను రైతులకు కట్టబెడుతూ లక్షల్లో సంపాదిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి కాళేశ్వరం, మేడిగడ్డ
బ్యారేజ్ వంతెనల మీదుగా జిల్లాలోకి జోరుగా నకిలీ విత్తనాలు సరఫరా చేస్తున్నట్టు సమాచారం. వీటిని సరిహద్దు గ్రామాల్లో నిల్వ చేస్తున్న దళారులు అక్కడి నుంచి వివిధ మార్గాల్లో వారికి నమ్మకమైన వ్యక్తుల వద్దకు తరలించి విక్రయాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక అమాయక రైతులే లక్ష్యంగా దళారులు రెచ్చిపోతున్నారు. నకిలీ గడ్డి మందు రైతులకు అంటగడుతున్న డబ్బాలను అంటగట్టి వారు డబ్బులు దండుకుంటున్నారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ దందా జోరుగా సాగుతోంది. కాటారం, మహాముత్తారం మండలాల్లో పెద్ద ఎత్తున నకిలీ పత్తి విత్తనాలతో పాటు గ్లైఫోసేట్ కలుపు మందును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు కాటారం, మహాముత్తారం మండలాల్లో సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఇక ఈ దాడుల్లో సుమారు 5 లక్షలు విలువ చేసే 200 కిలోల నకిలీ పత్తి విత్తనాలు, 1,20,000 విలువ చేసే 300 లీటర్ల నిషేధిత గడ్డి మందును స్వాధీనం చేసుకున్నారు. వీటిని సరఫరా చేస్తున్న వారిపై కేసులు నమోదు చేశారు. ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడానికి కారణాలను పరిశీలించేందుకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఇక ఈ కమిటీ సోమవారం సమావేశమై విమాన ప్రమాదంపై విచారణ చేపడుతుందని, 3 నెలల విచారణ పూర్తి చేసి సమగ్ర నివేదిక సమర్పిస్తుందన్నారు. విమాన ప్రమాదాలను నివారించడానికి ప్రస్తుతం అనుసరిస్తున్న కార్యాచరణ ప్రణాళికను పరిశీలిస్తుందని, భవిష్యత్తులో భద్రతా చర్యల కోసం చేపట్టాల్సిన సమగ్ర విధాన ఆధారిత రోడ్ మ్యాప్ ను కూడా రూపొందిస్తుందని చెప్పారు. అహ్మదాబాద్ లో విమాన ప్రమాదం నేపథ్యంలో విమానయాన భద్రతపై శనివారం ఉన్నతాధికారులతో కేంద్ర మంత్రి సమీక్షించారు. అనంతరం ఉడాన్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. విమాన ప్రమాద ఘటన యావత్ దేశ ప్రజల మనసులను కలిచివేసిందని రామ్మోహన్ నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. తన తండ్రి ఎర్రనాయుడు రోడ్డు ప్రమాదంలో మరణించారని, ప్రస్తుతం విమాన ప్రమాద బాధిత కుటుంబాలు అనుభవిస్తున్న బాధ, ఆవేదనను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. విమానయానానికి సంబంధించి కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తున్నామని, అయినా ఈ దుర్ఘటన చోటు చేసుకుంది అన్నారు. దీనిపై వైమానిక ప్రమాదాల దర్యాప్తు సంస్థ వెంటనే అధికారిక దర్యాప్తు ప్రారంభించింది అన్నారు. బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నామని, దాని డీకోడింగ్ తో ప్రమాదానికి ముందు చివరి క్షణాల్లో ఏం జరిగిందో స్పష్టత వస్తుందని తెలిపారు. విమాన ప్రమాదానికి సంబంధించి అన్ని రకాల వైమానిక రికార్డులు, సమాచారం, సాక్షుల వాంగ్మూలాలను ఈ కమిటీ పరిశీలిస్తుంది. ఎయిర్ ఇండియా విమాన ప్రమాద మృతుల సంఖ్య 274కు చేరింది. ప్రమాద స్థలం నుంచి ఇప్పటి వరకు 274 మృతదేహాలను వెలికితీసి సిటీ సివిల్ ఆసుపత్రికి తరలించారు. చాలా మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన నేపథ్యంలో కుటుంబ సభ్యుల డీఎన్ఏతో సరిపోల్చి నిర్ధారించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇది పూర్తవగానే మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగిస్తారని విజయ వైద్య కళాశాల జూనియర్ వైద్యుల సంఘం అధ్యక్షుడు దావల్ గమేటి తెలిపారు. ప్రమాదంలో 241 మంది ప్రయాణికులు మరణించినట్లు ఎయిర్ ఇండియా ఇప్పటికే ప్రకటించింది. మిగతా 33 మందిలో వైద్య కళాశాల విద్యార్థులు, వైద్యులు, వారి కుటుంబ సభ్యులు, హాస్టల్ మెస్ లో పనిచేస్తున్న వారు ఉన్నారు. కాగా ఇప్పటి వరకు 19 మంది డీఎన్ఏ నమూనాలను సరిపోల్చిన వైద్యులు మృతదేహాలను అప్పగించే ప్రక్రియ చేపట్టినట్టు సమాచారం. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు, శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రమాద స్థలాన్ని జాతీయ భద్రతా దళం, జాతీయ దర్యాప్తు సంస్థ బృందాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం. కాగా ఎయిర్ ఇండియా విమానం కూలిపోయి దెబ్బతిన్న బీజే వైద్య కళాశాల హాస్టల్ భవనాలను ఖాళీ చేయిస్తున్నట్లు కాలేజ్ డీన్ మీనాక్షి పారిక్ తెలిపారు. అహ్మదాబాద్ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రాణాలతో బయటపడిన వ్యక్తికి తక్షణ సాయంగా 25 లక్షల చొప్పున అందిస్తున్నట్టుగా ఎయిర్ ఇండియా ప్రకటించింది. టాటా గ్రూప్ ఇప్పటికే 1 కోటి చొప్పున ప్రకటించిన పరిహారానికి ఇది అదనం. అయితే ప్రమాదంలో గాయపడిన బీజే వైద్య కళాశాల మెడికోలు, వైద్యులు, వారి కుటుంబాలకు కూడా 1 కోటి చొప్పున ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని టాటా గ్రూప్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ కు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ విజ్ఞప్తి చేసింది.